మీ అందరినీ ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఇప్పటికిప్పుడే మీ ప్రాణం దేవుడు అడిగి తీసుకుంటే మీ నీతి మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? మీ యథార్థ ప్రవర్తన మీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు సంపాదించే డబ్బు చెదపట్టిపోవచ్చు, లేదా మీరు సంపాదించిన ఆస్తిని ఎవడో దొంగిలించవచ్చు. కానీ నీ నీతి, నీ యథార్థత ప్రవర్తన అది చెదపట్టలేనిది, అది ఎవడు తీసుకోలేనిది. అది దేవుని దగ్గర మాత్రం విలువైన పాత్రగా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేదనే విషయాన్ని గమనించండి. క్రైస్తవ లోకమా, యథార్థ ప్రవర్తన అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటనుకుంటున్నారు? ఒక బ్యాంకులో పెట్టుబడి పెడితే వడ్డీ వస్తుందేమో కానీ యథార్థ ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన మీ సంతానం అనగా మీ తరతరాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోండి, దాన్ని కూడబెట్టుకోండి, దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయండి. తల్లి తండ్రి